ఆత్మ ఇచ్చు స్వతంత్రం. ఒక విషయం చెప్తాను. ఆత్మను నీవెప్పుడైతే బలపరచడానికి ఆత్మమైన కృపావరములతో నువ్వు సాగిపోతూ ఉన్నప్పుడు నీకు ఒక విషయం చెప్తా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోహాను. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఈయన ఒకడు. ఈయనను పట్టుకొని హింసలు పెడుతూ ఉన్నారు. పట్టుకొని హింసలు పెడుతూ ఉంటే మొదటి హింసలో ఒక హింస ఏం పెట్టారు తెలుసా? ఆయనకు మలమల కాగుతున్న నూనెలో పోసారు. కాగుతున్న నూనెలో వేసిండ్రు, కానీ చచ్చిపోలే. శరీరం అంతా బుగ్గలు వచ్చినాయి కానీ చచ్చిపోలే. ఆడికెళ్ళి ఇంకొక దగ్గర వేసారు, చచ్చిపోలే. వీడు చచ్చిపోతలేడురా, వీడిని తీసుకుపోయి పద్మాసు ద్వీపంలో ఏమని చెప్పింది. అంటే అక్కడ మనుషులు ఉండరు, ఎవరుండరు, జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇక రకరకాలైన ప్రాణులు ఉంటాయి, కానీ మనిషి మాత్రం ఉండడు. అటువంటి దీపములో పడేస్తే యోహాను ఏమన్నాడు తెలుసా? నేను ఆత్మవశుడనై. చప్పట్లు కొట్టాలి. ఏమన్నాడు? ఈ శరీరముతో నాకేమి పని? ఈ శరీరం ఆత్మ కలిసినన్ని రోజులు నేను ఏ కార్యమునైనా చేయగలుగుతా. ఒకవేళ శరీరమునకు ఎడబాటు కలిగినప్పుడు ఆత్మ పోవాల్సింది దేవుని దగ్గరికే. కాబట్టి నేను ఆత్మవశుడనై, హల్లెలూయా, నేను ఆత్మవశుడనై సింహాసనమునందు తేజోమయుడైన దేవుణ్ణి చూశాను అంటాడు ఆయన. పెయ్యంతా గాలిపోయింది, ఒంటరితనం వచ్చింది, చీకటి వచ్చింది, గుడ్డితనం వచ్చింది, ఆరోగ్యం లేదు. ఆయన అంటాడు నేను ఆత్మవశుడనై. అంటే శరీరమునకు ప్రాధాన్యత ఇయ్యక ఆత్మకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు శరీరం ఏ స్థితిలో ఉన్నా మనిషి బలహీనుడుగాక యవన ప్రాయపు స్థితి వలె ముందుకు సాగుతాడు.